హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేస్తానంటే వద్దనంటున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్‌లో మీరు ఉప్మాని చేస్తూ ఈ ఒక్క ఇంగ్రీడియెంట్ వేసి చేయండి. ఉప్మా ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్‌గా సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే ఉప్మా వద్దు అన్న వాళ్ళే వచ్చి మరీ ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ సూపర్బ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఆయిల్ కాగేలోపు 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని వేరొక బౌల్‌లో వేసుకొని అదే కప్పుతో వేరొక గిన్నెలో 3:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇంకొక స్టవ్ మీద పెట్టి వాటర్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనిచ్చి, ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనిచ్చి 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పోపుల్ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా వేగనివ్వాలి. ఉప్మాకి పోపులు బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి ఒక నిమిషం వేగనిచ్చి చిన్న పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని, ఫస్ట్ వీటన్నింటిని కూడా ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేగనిచ్చిన తర్వాత, కట్ చేసి పెట్టుకున్న 4, 5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని, మరొకసారి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్పు వరకు ఉప్మా రవ్వను కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే 2, 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా ఉప్మా రవ్వని ఫ్రై చేసి ఉప్మా చేయటం వల్ల ఉప్మాకి మంచి కలరు, టేస్టు వస్తాయి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న వాటర్ కూడా ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకోండి. ఈ గరం మసాలా వేసి చేయటం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉప్మాలో వేసిన గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశానండి. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. ఇలా ఉప్మా అంతా కూడా కలిపేసిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఉప్మాని కలుపుకున్నారంటే మీకు ఉప్మా అసలు ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేస్తుందనమాట. అదే మీరు నార్మల్ వాటర్ వేశారనుకోండి, మామూలుగా మనం కలిపేటప్పుడే అక్కడక్కడైనా చిన్న చిన్న ఉండల్లాగా ఫార్మ్ అయిపోతాయి. సో, వాటిని వెంటనే బ్రేక్ చేసుకోకపోతే ఉప్మాలో ఉండలుండల్లాగా ఉండిపోతాయి. ఇప్పుడు ఇలా ఉప్మా ఉడుకుతుండగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. సో, ఈ విధంగా వన్ సైడ్ నుంచి కలుపుకుంటూ ఉప్మాని ఒకసారి బాగా కలిపిన తర్వాత మీరు వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, గరం మసాలా వేసి ఒక్కసారి ట్రై చేయండి ఉప్మానైతే. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. అంత బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి.